మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో ఒక యథార్థ గాథను ఆర్టీవీ పరిచయం చేయబోతుంది. 70 సంవత్సరాల భర్త, 40 సంవత్సరాల కొడుకు. కదలలేడు, నడవలేడు, కనీసం మలమూత్రాలకు కూడా చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి యథార్థ గాథను ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఒక భార్య కన్నీటి గాథను వినిపించే ప్రయత్నం. ఒక కొడుకు, ఒక తల్లి, ఒక భర్త. ఇది మంచిర్యాల జిల్లాలోని చింతగూడ, జన్నారం మండలం చింతగూడ గ్రామానికి సంబంధించిన యథార్థ గాథను ఆర్టీవీ పరిచయం చేయబోతుంది. భర్త 70 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. కొడుకు సత్యం 40 సంవత్సరాలు, చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం ఇప్పుడు చింతగూడ గ్రామంలో ఉన్నాం. లక్ష్మి రాజన్న ఇంటి వద్ద ఉన్నాం. ఒకసారి ఎటు చూసినా, ఎటు కదిలించిన కన్నీటి కథ కనబడుతుంది. అయితే ఒక తల్లిగా, ఒక భార్యగా నరక యాతన కనబడుతున్నదని లక్ష్మి ఆర్టీవీతో చెబుతుంది. మనం చూపెట్టచ్చు నేరుగా. రాజన్నకి ఇప్పుడు 70 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేడు. అమ్మ లక్ష్మే నేరుగా అన్నీ చేయాలి, ఇటు భర్తకు అటు కొడుకు. మనతో పాటు లక్ష్మి ఉన్నది. ఒకసారి అమ్మతోటి మాట్లాడిద్దాం. అమ్మ ఏం పేరు? నా పేరు లక్ష్మి. నా కొడుకు 15 సంవత్సరాల బెడ్ మీదకి వెళ్ళి లేసుడు లేరు, తిరుగుడు లేరు. ఆయనకన్ని సేవలు నేనే చేసుడు. ఇప్పుడు నా భర్త 3 సంవత్సరాల బెడ్ మీదకి వెళ్ళి లేసుడు లేరు, అన్నీ నేనే చేసుడు. దొడ్డికి మూత్రం తీసేసుడు, తానం పోసుడు నాకు సాధ్యం అయితే లేదయ్యా. గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఇంత సాయం చేయాలి. దవాఖానలల్లో మాకేం లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు, రూపాయి కూడా లేదు. ఇప్పుడు మాకు వాళ్ళకు పింఛనైతే ఆ పింఛని సరిపోతలేదు. గవర్నమెంట్ పట్టించుకొని మమ్మల్ని, నా భర్తని, నా కొడుకుని కొంచెం ఇట్లకు బయటికి తిరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నా. ఏందమ్మా ఎప్పుడు అంటే సత్యం ఎప్పటి నుంచి బాగాలేడు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంతకుముందు ఏం చేసేది? ఇంతకుముందు చదువు అయిపోయినాక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బొంబాయి వేయండు, పని చేసిండు బొంబాయిలో. మంచిగా కొద్దిగా నొప్పులు, శరీరము, అవస్థలు సాధ్యం అవలేదు. ఇంటికి వచ్చి కిరాణం పెట్టుకున్నాడు. కిరాణం షాపు, సైకిల్ టెక్స్, సైకిళ్ళు రిపేర్ చేసు, సామాన్ తెచ్చుకొని వేసి చేసుకుంటా 4-5 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు 15 సంవత్సరాలు అయ్యే పని లేదు, బెడ్కే ఉంటాడు. ఎందరమ్మా నీ కూతుర్లు? ఎందరు పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మందం వాళ్ళు బతుకుతారు. వాళ్ళకు జాబులు, ఉద్యోగాలు లేవు, కష్టం చేసుకొని బతుకుతారు. ఇంత ఎప్పుడో లేదంటే తిండికి ఇన్ని సగబెడతాండ్రు. వాళ్ళతోటి కూడా అయితే లేరు. ఇన్ని రోజుల నుంచి కొంత సగబెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళతోటి కూడా సగబెట్టుడు అయితే లేరు. ఏందమ్మా అంటే ఎట్లా? ఇప్పుడు మీరు ముగ్గురు, వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేయాలి. పెద్ద ఆయనకు బాత్రూమ్ నుండి మొదలుకొని అన్నం వరకు, అటు కొడుకు నువ్వే సేవ చేయాలి. ఏందమ్మా ఇది అంతా ఎట్లా వెళ్తుంది మరి? ఇది బాగా కష్టం అవుతుంది సారు. మాకు ఇక పిల్లలు, నా బిడ్డలు మంచోళ్ళు, నా మనవలు మంచోళ్ళు అయ్యేపటికే
ఇంత పెడతాండ్రు కానీ వాళ్ళకి వెళ్తలేరు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక ఇప్పుడు ఇంకా బాగా అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళని బాగా సేవ చేసి నాతో అయితలేరు. నా బిడ్డలు కూడా డాక్టర్లు మీరు హాస్పిటల్ పోయినరా, పోయి చూపెట్టినరా? పోయి చూపెట్టినాం సారు. ఇంకా బాగా మందులు వాడాలి, ఏం కాదని అన్నారు. మాకు వసతి లేక మళ్ళీ మళ్ళీ పోలే. ఇక అట్నే ఛార్జీలకు డబ్బులు కూడా లేవు, ఛార్జీలకు లేవు, ఏమిటికి రూపాయి కూడా ఉంటలేదు. మాకు ఆ పింఛనెత్తే ఇంత ఇక్కడనే గోళీలు బారంపి డాక్టర్లతోటి చూపించుడు సూలోగోలు వీటికే సరిపోతలేవు. ఏం 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 వ్యాధి అని చెప్పినరమ్మా? ఇది ఈ వ్యాధి తండ్రికేమో నరాలు మిస్టేక్, నరాల బలహీనత అన్నారు. నా కొడుకు కండరాలు బలహీనత. బాగా పైసలు పడతాయి. అప్పట్లోనే ఆ 15 సంవత్సరాల క్రితమే లక్షల పెడితే కొంతవరకు కొంత మా ఇది చేయగలుగుతాడని అంటే అప్పుడు మాకు డబ్బులు లేక ఏం చేయలేదు సారు. పొద్దున్నే లేచిన తర్వాత నిన్ను పిలుస్తాడా కొడుకు, లేకపోతే ఎట్లా? పిలుస్తాడు. పిలిస్తే పోయి ఇప్పుడు గంత ఇబ్బందిగా లేచిండు కదా, అట్లా కూడా లేవరారు. లేచిన అప్పుడు పొద్దున ఇక పాష పండుకొని ఉంటాడు కదా, లేవరాకపోతే నేను పట్టి లేపుతా. బాత్రూమ్ తీసుకెళ్ళు లేరు, బెడ్ మీదనే, బాత్రూమ్ బెడ్ మీదనే, లాట్రూమ్ బెడ్ మీదనే, బెడ్ మీదనే తీసి కడిగి చేసి తానానికి తానం పోసుడే, బట్టలు నేనే పోసుడు, అన్నీ నేనే చేసుడు సారు. ఆయనకు కూడా నేనే చేసుడు. నేను కూర్చుండబెడదామన్నా సాధ్యం అవుతలేదు. ఇన్ని రోజులు కూర్చుండబెట్టి పోతు, ఇప్పుడు కూర్చుంటే ఆగుతలేడు. ఈ బెడ్ మీద పోయేవాళ్ళు చెత్తండి, బట్టలు వేసి ఉంచితే ఆ బట్టలు తీయరాలు వేయరాలు పన్నోనికి ఎట్లా అని బట్టలు కూడా పక్కకు బట్టలు కూడా ఎత్తలేను. తానం భయంగా తడుపుతాయి ఈ వర్షాకాలం ఇప్పుడు అని బట్టలు కూడా లేవు. ఇవి మా మనవలు ఎవరినో వచ్చి వేసారు బెడ్లు. ఏందమ్మా మరి ఒక్కొక్కసారి ఇదంతా చూస్తే విపరీతమైన ఇప్పటికీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. నాకు కళ్ళల్లో కన్నీళ్ళు, నేను ఏడవాలంటే నేను బతకపోలు ఇన్ని రోజులు. నేను ఎట్లా కష్టపడ్డా మంచిదే, వాళ్ళైతే కొంత తిరగాలి అని కష్టం చేసుకుంటూ పోతున్నా కానీ ఆ భగవంతునికి కనికరం లేదు. గవర్నమెంట్ వాళ్ళన్నా పట్టించుకొని నా బాధ చూసి, నా భర్త నా కొడుకు బాధ చూసి ఏదన్నా సాకారం చేసి వాళ్ళని చేసేటట్టు కావాలని కోరుకుంటాను. ఇది పరిస్థితి. అపరూపమైన ఆడజన్మకు అంత ఇంత కష్టాలు కాదు. లేదు సారు, కవర్ వేసినాం, కవర్ అంతా కోతులు చింపుతున్నాయి, అంత ఊరుసుడే. మొన్న టానకి అంత మట్టి పడ్డది, కడగలే, శాతగాలే కడగలే ఇల్లు. ఇప్పుడు అప్లై చేసినామమ్మా, మరి చేసినాం కానీ మాకు రాలే. మా ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన కానీ రాలే. ఇక వచ్చినా చేసుకో, ఇల్లు ఎవరు చేసేటోళ్ళు లేరానో ఎట్లనో కానీ ఇక రాలే. ఏం పని చేసేదమ్మా ఈ బాపు రాజన్న? ఏం పని చేసేది? మేము వ్యవసాయ పని కూలి పోదాము, వ్యవసాయం చేసుకున్నాము. కొంత భూమి కూడా ఉండే మాకు. ఆ భూమిలో అమ్ముకుంటా ఆయనకు మంచిగా లేక అప్పుడు ఖర్చు పెట్టుకున్నాము. భూమి లేదు, ఇప్పుడు ఏం లేదు. పరాయి భూములు చేసుకుంటూ కూడా కొన్ని సంవత్సరాలు చేసినాము. ఇప్పుడు మొన్నట్రాక ఇక అన్ని పనులు, కూలి పనులు అన్నీ. వైద్యం కొరకు 2 ఎకరాల భూమి అమ్ముకున్నాం. కొడుకు మంచిగా చెప్పిద్దాం. అప్పుడు 10,000 5,000 ఎకరానికి ఎంతనే మంచిగా చేపిద్దామని చూస్తే కాలే, పైగా దొరకలే, డబ్బులు దొరకలే, అట్నే ఇదైంది. ఇది పరిస్థితి. వైద్యం కోసం 2 ఎకరాల భూమి కూడా అమ్ముకున్నా, అయినా నా కొడుకు మంచిగా కాలేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇల్లు కట్టలేని పరిస్థితి, ఇల్లు కట్టించుకోలేని పరిస్థితి. ఇల్లు కూడా మాకు రాలేదు. నేను ఇందిరమ్మ ఇల్లు కూడా అప్లై చేశానని చెబుతున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే దీని మీద స్పందించాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి. చాలా
యథార్థమైన హృదయ విదారకమైన ఘటన ఇది చూపడానికే ఒక రకంగా కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి. ఇద్దరికి, ఒక తల్లి ఒక భర్తకు, అటు కొడుకు పొద్దున లేచి కాలకృత్యాల నుండి మొదలుకొని తిండి వరకు, వేసే బట్టల వరకు తనే తల్లి అయి, తనే అన్నయ్య, తనే భర్త అయి, భార్య అయి, ఇదంతా భర్తకు భార్య అయి పనిచేస్తున్న యథార్థం చింతగూడలో కనబడుతుంది. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం. మనం ఒకసారి రాజన్నతో మాట్లాడిద్దాం. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకసారి గట్టిగా మాట్లాడించా. బాబు ఏం పేరు? గట్టిగా మాట్లాడు. ఏమంటాను డాక్టర్లు? పూదారి రాజయ్య అంటున్నావు కదా? ఏమన్నా డాక్టర్లు ఏమన్నారే? ఇది పరిస్థితి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేడు. మనం కూడా ఇబ్బంది పెట్టలేము కూడా. అయితే ఆ పూదేరు రాజయ్య 3 సంవత్సరాల నుంచి ఇదే బల్లకు ఈ బల్లకే పరిమితమయ్యారు, మంచానికి పరిమితమయ్యాడు. ఇదంతా కూడా భార్య లక్ష్మి సేవలు చేస్తున్నట్టు, వాళ్ళ కొంత అందక చాలక వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఎవరైతే బిడ్డలు ఉన్నారో మన్మలు ఉన్నారో వాళ్ళు సహకరిస్తున్నారని చెబుతున్నాడు. మనతో పాటు ఒక అన్న ఉన్నాడు. అన్న, ఏంటి వీళ్ళ పరిస్థితి? అది ఆరోగ్యం బాగాలేక బాగా రోజుల నుండి బాబాయ్ ఉంటాడు. మినిమం నాకు తెలిసి 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇది చేసుకుంటే తిన్నట్టు, అలా పొలాలు కూడా ఏం లేవు ప్రస్తుతానికి. పింఛన్ మీద ఆధారపడి బతుకుతుంది. అమ్మ రోజు పాపం పొద్దున లేచి నుండి నైట్ పండుకునే వరకు అన్నీ అమ్మనే చూసుకున్నాడు. చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పక్కిల్లే మాది. ఏంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవాలి, బాత్రూమ్ పోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అన్నీ అమ్మ. అది మొత్తం అమ్మనే పాపం ఇబ్బంది పడుతుంది చాలా. లేవరు, పట్ట రాకుంటున్నది పరిస్థితి. టేబుల్ నుంచి వెళ్ళాలి, అస్సలే లేవరు. ఒక అడుగు కూడా బయటకే చాలా రోజులు అవుతుంది. ఇదంతా ఏం వ్యాధి అని అన్నారు? ఏంటి, ఏమైనా బయట ప్రచారం జరుగుతుందా? హాస్పిటల్ కూడా తిరిగారు కానీ మరి ఏం తెలియదు. బాబాయ్కి మొత్తం పడ్డ నుండి మొత్తానికి లేసు లేదు. తాత కొద్దిగా బాగున్నప్పుడు కొంచెం లేపితే బాబాయ్ బయటికి తిరుగుతుండే, అంటే ఇక్కడ కొంచెం 4 అడుగులు. అది కూడా లేక బాగా సంవత్సరాలు అవుతుంది. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇది పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థాన్ని మేము కూడా చూస్తున్నాం. నిజంగా ఇది కలిచివేసింది, ఇబ్బంది పెడుతున్నది, అందరినీ బాధ పెడుతుందని చెబుతున్న పరిస్థితి. మనం ఇప్పుడు సత్యంకు పరిచయం చేసే ప్రయత్నం, సత్యంతో మాట్లాడిద్దాం. సత్యం ఏం చెప్తాడు, ఏంది ఒకసారి తెలుసుకుందాం. అసలు పరిస్థితి ఏంది? అన్న, ఏం సంగతి? నమస్తే. నా పేరు సత్యనారాయణ. మాది చింతగూడ గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల డిస్టిక్. నేను గత 15 సంవత్సరాల నుంచి బెడ్ రిడన్ అయి ఉన్నాను. మరి గత 3-4 సంవత్సరాల నుంచి మా డాడీ కూడా బెడ్ రిడన్ అయి ఉన్నాడు. మా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మాకు ఆర్థికంగా సహాయం లేదు. మేము నిరుపేదలము. మాకు దయచేసి ప్రభుత్వ పెద్దలేమి, అధికారులు కానీ నాయకులు కానీ మాకు ఆర్థికంగా సహాయం చేసి హాస్పిటల్కు మాకు సహాయం చేయాలని, సరైన ట్రీట్మెంట్ మాకు అందడానికి సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సరేనా, ఏంది పొద్దున నీ కాలకృత్యాల నుండి మొదలుకొని చివరి వరకు ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? ఇక్కడ మా మమ్మీ, నేను బెడ్ మీద అయ్యా, లేవరాదు, బయటకు వెళ్ళరాదు, బెడ్ మీద మా మమ్మీ సేవ చేస్తాడు మాకు. మరి మా మమ్మీకి అసలు వాస్తవానికి నేను చేయాలి వాళ్ళకు, కాకపోతే వాళ్ళు నాకు చేస్తున్నారు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు, నాయకులైన వారు, అధికారులు స్పందించినకు సరైన ట్రీట్మెంట్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
సత్యన ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. తల్లి జన్మ అపరూపమైనది. అటువంటి తల్లి నీకు పొద్దున్నే కొడుకు ఇట్లుంటే ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుంటుంది. చాలా వేదన, బాగా బాధాకరంగా ఉండదు బ్రతుకు. సహాయం చేసేవారు లేరు ఎవరు కూడా, మాకు ఆర్థికంగా కూడా ఏం లేదు. సహాయం కావాలని కోరుకుంటున్నాను. ఏం సత్యన డాక్టర్లు ఏమన్నారు? భయపడద్దు, నిర్భయంగా ఉండాలి. ఈ అమ్మ నీకు అండగా ఉన్నది. ఈ దేశంలో అమ్మ ప్రేమ చాలా అపరూపమైనది. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? డాక్టర్లు ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పాను ఈరోజు వచ్చిన డాక్టర్లు. లేదా అంతకుముందు నువ్వు హాస్పిటల్ పోయినావు కదా, ఏమన్నారు? అప్పుడు కండరాలలో మజిల్స్లో శక్తి కోల్పోయాను నరాలలో అని చెప్పారు. అప్పుడు ఆర్థికంగా కూడా అప్పుడు కూడా గిట్నే ఉండి పోలేకపోయాను అన్నట్టు. ఒకసారి 2 సార్లు పోయినా మళ్ళీ బాన్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్ అనేది పోలేదు. ఆర్థికంగా సహాయం లేక, ఆర్థికంగా లేక పోలేదు. అయితే ఈ మధ్యలో ఇక మీ అందరి ద్వారా బయటకు వచ్చి ఏంటిది పరిస్థితి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి పోయింది. దాని ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం మీ 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 అంశంలో ప్రభుత్వం స్పందించేంత వరకు ఆర్టీవీ కథనాలు వేస్తుంది. మీ కన్నీటి ఎద కనబడే విధంగా ఖచ్చితంగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. సత్యనా, నువ్వు మంచిగా అవుతావు ఖచ్చితంగా. వైద్యో నారాయణ హరి అనే సమాజం ఇది. దీంట్లో కొంత అక్కడక్కడ డాక్టర్లు సరిగ్గా లేకపోవచ్చు, కానీ కొంతమంది సిన్సియర్గా ఉన్నారు. ఖచ్చితంగా నీ తవ నిలబడతారు. ఇంకో విషయం చెప్పు సత్యన్న, ఏంది అంటే తండ్రికి ఇట్లా ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదు? ఆయన ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది ఆయన బెడ్ రిడన్ అయ్యి. అంతకుముందు నాకు సేవ చేసేది, ఆయన నన్ను నిలబెడితే ఆయన నాకు చేసేది అన్నట్టు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించవు. కానీ ఇప్పుడు మేమిద్దరం తండ్రి కొడుకు, తండ్రి కొడుకులు మంచం మీద ఉన్నాం. మా తల్లి మాకు సేవ చేస్తుంది. తిండికి ఇదంతా బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు. నాకు పెన్షన్ వస్తుంది 4,000. ఆయనకు వృద్ధాప్య పెన్షన్ అయితే మొన్న ఎంపీడీఓ సార్ వచ్చి చేసి 4,000 పెన్షన్. ఈ పెన్షన్ తోటి మేము బ్రతకడం, అదే మాకు ఆధారం. ట్రీట్మెంట్కి పైసలు లేక ఇన్ని రోజులు వెళ్ళలేదు. ఏం చేయను సత్యనా, ఏంది అసలు? 10th వరకు చదువుకున్నాను. మంచిగా అంటే యాక్టివ్గా ఉండేవట నువ్వు. అంతకుముందు అన్ని పనులకు పోయేదట. సడన్గా ఇట్లా జరిగి పనులు చేసుకున్నాను. నాకు నేనుగా కూలికి పోయిన వ్యవసాయ పనులు చేస్తుండ్రి, వ్యవసాయ పనులు చేసిన అన్నీ చేసినాను. కానీ హెల్త్ సహకరించక పనులు మానేసి కూర్చోవాల్సి వచ్చింది బెడ్ మీద. ఆర్థికంగా కూడా సపోర్ట్ లేక మాకు లేక అప్పుడు హాస్పిటల్లో తిరగలేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాను. కఠినమైన పరిస్థితి. అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఇప్పటికే చాలా ఇబ్బందికర జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు. అమ్మ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఎప్పుడన్నా ఇంకా ఇబ్బంది అయిందా జీవితంలో? ఇప్పటి వరకు అయితే దేవుని దయతోటి ఆమెకు అలాంటి పరిస్థితి రాలేదు, రాకూడదు. ఆమె చేసుకుంటుంది మా మటుకు. దేవుడు సాయం చేస్తుంది, ఆమెకు చేస్తుంది దేవుని దయ వల్ల. ఇంకా తల్లి దృష్టిలో నీకు 40 సంవత్సరాలు అయినా తల్లికి నువ్వు పసిపిల్లలాగానే, అంతేనా? పసిపిల్లలాగానే మొత్తం ఆమెను చేయవలసింది. ఆమెను చేస్తుంది మాకు సేవ. స్నానం పోస్తుంది అన్నీ. మనం మూత్రాలన్నీ బయటకు వెళ్ళలేదు. ఇక్కడ బెడ్ మీద నుంచి లేవరాదు, ఎవరు వస్తారు? ఏందన్నా ఏం చెప్తావు? ఈ సమాజానికి సత్యన్న సహాయం చేయాలని ఏమైనా చెప్తాడా ఆర్టీవీ ద్వారా? ఆర్టీవీ ద్వారా ఇటువంటి దీనస్థితిలో ఉన్నాను కనుక ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా కానీ అనేక రీతిగా మాకు సహాయం చేయాలని, హాస్పిటల్ ద్వారా కానీ దేనికైనా దయచేసి సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి.
సత్యన్న కన్నీటి కథ వెనుక ఈ ఈ సపోర్ట్ ఎంతుందో దాతలు కూడా అలాంటి సపోర్ట్తో నిలబడాలని సత్యన్న చెబుతున్నాడు. తల్లి ఎన్నోసార్లు తల్లిని చూసి కన్నీళ్లు పెడుతూ సత్యన్న తన జీవితం గురించి ఆర్టీవీతో కన్నీటితో చెప్పిన పరిస్థితి. తల్లే అన్నీ చేస్తుంది, మలమూత్రాల నుండి మొదలుకొని స్నానం వరకు తల్లే చేస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం, నరక యాతన అనుభవిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. 3 సంవత్సరాలుగా తండ్రి సిక్కైండు, 15 సంవత్సరాలుగా నేను బెడ్కే పరిమితమయ్యాను. ఇదంతా కూడా కండరాల బలహీనత. ఒక్కసారిగా నా శరీరం కూలిపోయింది, లేవరాదు, నిలబడరాదు, నడవరాదు. నన్ను అంతకుముందు మా తండ్రి కొంత సహాయం చేసి నడిపించేవాడని చెబుతున్నాడు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం, పరిస్థితి ఏంటో తెలుసుకుని. బాపు ఏం పేరు? నా పేరు మేడ బాపు. ఆయన మా తమ్ముడే, చిన్నమ్మ కొడుకు. గత 15 సంవత్సరాల క్రితం నేనే హాస్పిటల్ తీసుకుపోయినా, మన గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాల. అప్పుడు తీసుకుపోయినప్పుడు ఒక 2-3 సార్లు ట్రీట్మెంట్ చేసినారు. అప్పటికి కంట్రోల్ కాలేదు. కాకపోతే లాస్ట్కు ఇక బెడ్షికాయ పొజిషన్ ఉంటే మళ్ళీ అప్పుడు కూడా తీసుకుపోయి పింఛన్ కోసం అన్న రాయండి అంటే రాయించారు. కానీ వీళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకుండే. అప్పుడు ఏదో కొద్దిగా అంతా ఉన్న డబ్బులతోటి తనకు పెట్టుకుంటూ వచ్చినారు. అప్పుడు 15,000 20,000కు ఎకరం ఉండే, 2 ఎకరాల భూమితోటి ఆయన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళకి ఎలాంటి ఇది లేక ఆ బెడ్షిక్ అయ్యాడు. 15 సంవత్సరాల నుంచి బెడ్షిక్ అయ్యండి. గవే 4,000 మొన్నటిదానికి 3,000 2,000 పింఛన్ ఉండే, ఇప్పుడు 4,000 పింఛన్ దాని బాబాకు 2,000 వస్తాయి. 6,000 తోటే బతుకుడు. వాళ్ళు ఎటు వెళ్ళేది లేదు. పెద్దమ్మనేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి రాదు. చిన్న పిల్లగానికి చిన్నప్పుడు పుట్టిన పిల్లగాని ఎట్లా చూసుకుంటుందో ఇప్పటి వరకు అలాంటినే చూసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన ఉన్న పెద్దలు కానీ, గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళకు సాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇక మనతో పాటు మన సర్పంచ్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. సర్పంచ్ గారితో కూడా మాట్లాడిద్దాం ఒకసారి. సర్పంచ్ గారు ఈ అంశంలో ఇప్పటికే కొంత సహాయం చేసే ప్రయత్నం చేశారని తెలిసింది. ప్రస్తుతం ఏం చెప్తున్నారో ఏం తెలుసు. అన్న ఏం పేరు? నా పేరు శిరీష్ కుమార్ సార్. ఏందన్న? నేను చింతగూడ తాజా మాజీ సర్పంచ్. గత 15 సంవత్సరాల నుండి సత్యనారాయణ మంచానికే పరిమితమైండు. ఇంతకుముందు హాస్పిటల్ కూడా తిరగడం జరిగింది, ఏం నయం కాలేదు. ఆర్థికంగా లేక అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బులు పెట్టలేక ఉన్న భూమిని అమ్ముకొని కూడా హాస్పిటల్లో పెట్టడం జరిగింది, అయినా కూడా నయం కాలేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వమే ఎలాగైనా వారిని ఆదుకోవాలి, వారికి ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్కైనా చేర్పించి ఆరోగ్యంగా బాగు చేసి వారిని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీళ్ళ పరిస్థితి బాగాలేకుండా ఎప్పుడన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం, పాలకులు, ఎమ్మెల్యే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం? ఇంతవరకు అంటే మా ప్రభుత్వం లేనప్పుడు మేము ఆల్రెడీ ఇంతకుముందు హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం వారికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఈ విషయంపై. అప్పుడు వారు ఏమన్నారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుందంటే అప్పుడు మన దగ్గర ఆర్థికంగా లేక కూడా హాస్పిటల్ తీసుకోపోలేని పరిస్థితిలో ఉండే. ఉన్న భూమిని కూడా అమ్మేసి ప్రైవేట్ హాస్పిటళ్ళు తిరుగుతూ ఉన్నది మొత్తం అమ్మి హాస్పిటల్లో ఖర్చు చేయడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు బాగాలేరు. ఈ ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు దాని విషయంలో ఏమన్నా మీరు ఎప్పుడన్నా? ఇందిరమ్మ ఇంటి విషయంలో కూడా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు మొన్న సర్వే కూడా చేశారు. ఆ సర్వేలో ఏమైందో కానీ తెలియదు, సర్వే కూడా చేయడం జరిగింది. ఇది పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అప్పుడు డబ్బులు లేకనే ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా క్లియర్గా గ్రామస్తులు చెబుతున్న విధానం ఒకటి ఉంది. ఇటు సత్యం, అటు రాజన్న ఇద్దరు కూడా ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నడవలేని స్థితి, కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారని చెబుతున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఉన్న దాతలు ఈ అంశంలో పరిశీలించాలి, సహాయం చేయాలని చెబుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా చూడాలని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా వీళ్ళ యథార్థ గాథను, కన్నీటి దారను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కన్నీటితో ప్రభుత్వాన్ని వేడుకుంటున్న యథార్థ కథనాన్ని మీకు పరిచయం చేశాం. ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నంలోనే ఇదొక భాగమని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రభుత్వం
ఈ కథనంపై స్పందించాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.